లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ కథ మారిన మనిషి 2009 అక్టోబర్ సంచిక నుండి. సుందరవనంలోని ప్రముఖ వ్యాపారి సోమేంద్రుడు ఇంట్లో చండ శాసనుడని, బయట పరమ పిసినారి అని పేరు తెచ్చుకున్నాడు. కట్టుపట్టలతో నందవరం చేరి కష్టపడి దమిడి కూడబెట్టి ఈరోజు లక్షాధికారికి ఎదిగిన సోమేంద్రుడికి డబ్బు విలువ బాగా తెలుసు. సొంతానికి దమిడి ఖర్చు పెట్టారన్నా మనసు విలవిలలాడిపోయేది. ఇక దాన ధర్మాలంటే ప్రాణం పోయినంత పని అయ్యేది. 2 కొడుకులకు పెళ్ళిళ్ళు చేసేశాడు. సోమేంద్రుడికి ఎందుకో ఇటీవల మనసు కాస్త వెలితిగా కనిపించసాగింది. ఏదో కోల్పోయిన వాడిలా ఎప్పుడూ అసహనంగా ఉండేవాడు. దానిని గమనించిన భార్య మాలతి ఎందుకలా దిగులుగా ఉన్నారు అని అడిగింది. అదే నాకు అర్థం కావటం లేదు, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, వయసు పెరుగుతున్నది కదా అన్నాడు సోమేంద్రుడు. ఇప్పుడు మీకేమంత వయసు మరీను, ఇంకా జీవితంలో ఎన్ని చూడాలి? మీకు తెలియని అసంతృప్తి ఏదో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నది. రామాలయంలో బస చేసిన మైత్రేయులను దర్శించి మీ సమస్యను తెలియచేయండి. ఆయన పరిష్కారం సూచించగలరు. ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కావాలంటే నేను మీతో పాటు వస్తాను అన్నది భార్య. నువ్వెందుకు కానీ నేనే వెళ్ళి వస్తాను అని చెప్పిన సోమేంద్రుడు ఆ రోజే రామాలయానికి వెళ్ళి ఏకాంతంలో సాధువును దర్శించి తన సమస్యను ఏకరువు పెట్టాడు. అంతా విన్న మైత్రేయుడు, నీ ఆయువు మరో 45 రోజుల్లో ముగియనున్నది. రాబోయే అమావాస్యకు నీకు మరణగండం ఉన్నది అన్నాడు. ఆ మాట వినగానే పిడుగుపాటుకు గురైన వాడిలా, నిజంగానా స్వామి అన్నాడు సోమేంద్రుడు. అవును, నిజంగానే అన్నాడు మైత్రేయుడు. అయ్యో, నా బిడ్డలకు ఇంకా వ్యాపారంలో మెళుకువలు అంతగా తెలియరాలేదే. పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళెలా బతకగలరు? ఇంకా కొన్నాళ్ళు బతికితే వాళ్లకు మరింత సంపాదించి పెట్టేవాణ్ణి కదా అని వాపోయాడు సోమేంద్రుడు. పెళ్ళిళ్ళైన కొడుకులు ఎలా బతుకుతారన్న బెంగ ఇంకా నీకెందుకు? జీవితం అంటే భార్యాపిల్లలు మాత్రమే కాదు, వారికి అవతల పెద్ద సమాజం ఉన్నది. మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి. వాటిని గురించి కూడా కాస్త ఆలోచించు. అప్పుడే నీకు చివరి 45 రోజులైనా ప్రశాంతి లభిస్తుంది అన్నాడు మైత్రేయుడు. అందుకు ఏం చేయమన్నారు? యజ్ఞయాగాలు, దేవుడికి ఉత్సవాలు చేయమన్నారా అని అడిగాడు సోమేంద్రుడు. అవన్నీ అవసరం లేదు, సాయమని వచ్చిన వారికి చేతనైన సాయం చెయ్యి చాలు అన్నాడు మైత్రేయుడు. అక్కడ నుంచి ఇంటికి బయలుదేరిన సోమేంద్రుడు అమితమైన ఆందోళనకు, తీవ్రమైన ఆలోచనకు లోనయ్యాడు. ఇంటి గుమ్మంలోనే ఎదురుపడ్డ భార్య సాధువు ఏం చెప్పారు అని అడిగింది. మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన సోమేంద్రుడు నీళ్లు తాగాక సాధువు చెప్పిన మాటలను భార్యకు చెప్పాడు. అయ్యో, మీరు లేకుండా నేనెలా జీవించగలను? నేను మీతోనే అంటూ ఏడవసాగింది భార్య. మాలతి, దుఃఖించకు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున వెళ్ళిపోవలసిందే. నేను చనిపోయాక నువ్వు లేకుండా పోతే మన కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. కొడుకులు, కోడళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు, మనవలను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీదే అన్నాడు సోమేంద్రుడు కళ్ళు తుడుచుకుంటూ. ఇంతలో పాలేరు వెంకన్న వచ్చి, అయ్యా, ఒట్టిపోయిన ఆవును కబేళాకు తోలుకు వెళ్తున్నాను అన్నాడు. సోమేంద్రుడు కంగారు పడుతూ, వద్దు వద్దు అన్నాడు. తోలుకు వెళ్ళమని నిన్న తమరే చెప్పారు కదయ్యా అన్నాడు వెంకన్న. నిన్న చెప్పాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఈ ఆవుకు కూడా పాడి పశువులకులాగే మామూలు మేత వేసి కుడితి పెడుతూ ఉండు అన్నాడు. వెంకన్న యజమాని వైపు ఆశ్చర్యంగా చూసి, అలాగేనయ్యా
అని వెళ్ళిపోయాడు. మరి కొంతసేపటికి పెద్ద కొడుకు ఫణీంద్రుడు అక్కడికి వచ్చి భయంగా నిలబడ్డాడు. ఏమిటి అన్నట్టు చూశాడు సోమేంద్రుడు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నది కదా, మీ కోడళ్ళు మనవళ్ళు కొత్త బట్టలు కొనాలంటున్నారు అన్నాడు ఫణీంద్రుడు. దానిదేముంది, రేపే వెళ్ళి కొనుక్కుందాం, నేను వస్తాను అన్నాడు సోమేంద్రుడు. కొడుకు ఆశ్చర్యంగా తండ్రి కేసి చూశాడు. మామూలుగా పండగలకు బట్టలు కొనాలంటే తండ్రికి ఇష్టం ఉండేది కాదు. బట్టలు అవసరం ఉంటేనే కొనాలి కానీ పండుగలు పబ్బాలు అంటూ బట్టలకు డబ్బు తగలవేయకూడదని పాఠాలు వల్లించేవాడు. అలాంటి తండ్రిలో ఇప్పుడు వచ్చిన మార్పుకు కారణం తెలియక కొడుకు విస్తుపోయాడు. మరునాడు సోమేంద్రుడి భార్య కొడుకులు కోడళ్లను తీసుకువెళ్ళి ఎవరికి నచ్చిన దుస్తులు వాళ్లకు కొనిపెట్టాడు. వాళ్ళంతా సంతోషిస్తుంటే దానిని చూసిన సోమేంద్రుడికి సంతోషం, తృప్తి కలిగాయి. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. మూడో రోజు పురోహితుడు జానకిరామశాస్త్రి వచ్చి విచారవదనంతో, అయ్యా, నా ఒక్కగానొక్క కూతురి పెళ్లి కుదిరింది, మంచి సంబంధం, అదేమో ఎంత ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టలేదు. 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారంటే కొద్దిగా తీర్చేస్తాను, మీ మేలు మరవను అన్నాడు. మా ఇద్దరి పిల్లలకు మీరే పెళ్లి చేశారు, మీ ఇంట్లో శుభకార్యానికి ఆ మాత్రం సాయం చేయలేనా? అయినా 1000 రూపాయలతో పెళ్ళి ఎలా చేస్తారు అంటూ లోపలికి వెళ్ళి 2000 తెచ్చి ఇచ్చాడు. రామశాస్త్రి నివ్వెరపోయి, అయ్యా, నేను అంత డబ్బు ఎలా తిరిగి చెల్లించగలను, నాకు 1000 రూపాయలు చాలు అంటూ తిప్పి ఇవ్వబోయాడు. భలేవారే, ఈ సొమ్ము నేను అప్పుగా ఇవ్వడం లేదు, మీ అమ్మాయికి కానుకగా ఇస్తున్నాను, మీరు తిరిగి చెల్లించిన అవసరం లేదు అన్నాడు సోమేంద్రుడు. అయ్యా, తమరు సాక్షాత్తు ఆ భగవంతుడిలా కనిపిస్తున్నారు అంటూ ఆనందపడిపోయాడు రామశాస్త్రి. దయచేసి నన్ను దేవుడితో పోల్చకండి, నేను కేవలం మానవ మాత్రుణ్ణి అన్నాడు సోమేంద్రుడు. భర్తలో వచ్చిన మార్పును చూసి మాలతి చాలా సంతోషించింది. అయినా మైత్రేయుడి హెచ్చరిక గుర్తు రావడంతో ఆమె గుండె బరువెక్కసాగింది. సాటివారికి సాయపడటంలో ఇంత తృప్తి ఉందని నాకిన్నాళ్ళు తెలియకపోయింది అనుకున్నాడు సోమేంద్రుడు. ఆ తర్వాత కూడా అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు. 40 రోజులు గడిచిపోయాయి. మైత్రేయుడు చెప్పిన అమావాస్య రానే వచ్చింది. ఉదయం నుంచే మౌనంగా భగవద్ధ్యానంలో గడపసాగాడు. రాత్రి అయింది. అమావాస్య రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సోమేంద్రుడు మైత్రేయుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడే దాపులనున్న నదిలో స్నానం ముగించి సంధ్యవార్చి తిరిగి వస్తున్నాడాయన. సోమేంద్రుడు ఆయన పాదాలకు నమస్కరించాడు. సోమేంద్ర, మరణ భయంతో పుణ్యకార్యాలు చేసి నీ ఆయుష్ను పొడిగించుకున్నావు. శేష జీవితాన్ని కూడా ఇలాగే సాగించు. ధనార్జన చేసేటప్పుడు మరణమే లేదన్న విధంగా కష్టపడి సంపాదించాలి. పుణ్యకార్యాలు చేసేటప్పుడు రేపే మరణం అన్నట్టు చేయాలి. దేవుడు మనకు సంపదలనిచ్చేది దానిని 10 మందికి ఉపయోగించాలని. ఈ సత్యాన్ని గ్రహించి 10 మందికి సాయం పడుతూ చిరకాలం హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు. సోమేంద్రుడు కృతజ్ఞతతో మునికి నమస్కరించి పరమానందంతో ఇంటికి బయలుదేరాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని మంచి కథలకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.